రామ్ చరణ్ గారిది పెద్ది సినిమా రిలీజ్ అయింది. హాయ్ వ్యూయర్స్, రామ్ చరణ్ గారిది పెద్ది మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో మన ఉప్పెన మూవీ తీసిన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు. మైత్రి మూవీస్ అండ్ సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ వృద్ధి. సో గ్లోబల్ స్టార్గా పేరు దొంపించుకున్న మన రామ్ చరణ్ గారు సో గేమ్ చేంజర్ తర్వాత తీస్తున్న మూవీ ఇది. సో ఎందుకంటే గేమ్ చేంజరు అటర్ ఫ్లాప్ అయిన తర్వాత, డిజాస్టర్ అయిన తర్వాత ఈ మూవీ మీదనే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే రామ్ చరణ్కి ఈ మూవీ చాలా అవసరం. ఉప్పెన తర్వాత మంచి సక్సెస్ ఫామ్లో ఉన్న బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీ చేయడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఈ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని ఆల్రెడీ మాధ్యమాల్లో తెలియడం జరిగింది. సో శ్రీరామనవమి పర్వదినాన ఈరోజు పెద్ది మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో రామ్ చరణ్ గారిది సపరేట్ సిగ్నేచర్ మాత్రం చూపిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్లో క్రికెట్ షాట్ అనేది సపరేట్ ఒక సిగ్నేచర్ అని పొగడ్తలు ఉన్నాయి. సో ఈ పెద్ది గ్లిమ్స్లో టీజర్లో ఏంటంటే బుచ్చిబాబు గారు ఒక స్పోర్ట్స్ సంబంధించిన నేపథ్యంలో ఈ మూవీని నిర్మిస్తున్నారని ఇదివరకే టాక్ ఉన్నది. సో దాన్ని పురస్కరించుకొని ఈ టీజర్ లో కూడా లాస్ట్లో క్రికెట్కి సంబంధించిన ఒక షాట్ మాత్రం చూపించడం జరిగింది. సో ఆ షాట్లో మాత్రం రామ్ చరణ్ గాంధీ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ షాట్ కొట్టే విధానం కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించడం జరిగింది. సో యాక్చువల్గా ఈ మూవీ అంత హైప్ రావడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఈ మూవీకి సుకుమార్ రైటింగ్స్ తోడవడం అండ్ మైత్రి మూవీస్ తోడవడం. మైత్రి మూవీస్ అంటే మనం ఇదివరకు చూసిన మూవీ అండ్ పుష్ప 2 కదా, వాళ్ళు ఫుల్ ఫామ్లో బ్లాక్ బస్టర్ చేసి ఇండియా హిస్టరీ కొట్టుకున్నారు అండ్ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. దాంతోపాటు సుకుమార్ రైటింగ్స్, ఎందుకంటే పుష్ప 2, పుష్ప 1కి దర్శకత్వం వహించిన అండ్ రామ్ చరణ్ గారితో ఆల్రెడీ రంగస్థలం మూవీ తీసిన సుకుమారం గారు ఈ మూవీలో పాల్పంచుకోవడం విశేషం. అండ్ ఇంకోటి ఏంటంటే దేవర మూవీ ద్వారా తెలుగుకు పరిచయమైన జాన్వీ కపూర్ ఈ మూవీ ద్వారా హీరోయిన్గా మళ్ళీ రామ్ చరణ్ గారి సరసన నటించడం ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఏదేమైనా ఈ మూవీకి పెద్ద మూవీకి మాత్రం మంచి పెద్ద కాస్టింగే యాడ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అటు బుచ్చిబాబు ఉప్పెన మూవీతోటి మంచి ఫామ్లో ఉన్నాడు. సో మళ్ళీ విజయ్ సేతుపతి కూడా ఈ మూవీలో మెయిన్ రోల్ చేస్తున్నా అని చెప్తున్నారు. సో అదేవిధంగా సుకుమార్ తోడవడం అండ్ మైత్రి మూవీస్, జాన్వీ కపూర్, సో ఇలా మొత్తం ఒక 6-7 మొత్తం ఈ మూవీ గురించి చాలా పెద్ద వాళ్ళే ఉండడం వల్ల ఈ మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రావడం మొత్తం జరిగింది. అండ్ మూవీ రిలీజ్ డేటు అనౌన్స్ చేస్తూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ అండ్ టీజర్ మాత్రం చాలా బాగుంది. ప్రస్తుతానికి యూట్యూబ్లో కానీ సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్గా నిలుస్తుంది పెద్ద టీజరు. అదేవిధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ కంటే బిఫోర్ రామ్ చరణ్కి గ్లోబల్ స్టార్ అని పేరు రావడానికి RRR మూవీ తీసి అంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత గేమ్ చేంజర్ చాలా అటర్ ఫ్లాప్ అయిన తర్వాత కూడా అంటే అమౌంట్స్ వచ్చినాయని చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. బట్ మూవీ మాత్రం అంత ఆడలే అని మాత్రం తెలుసు. సో డెఫినెట్గా ఆ మూవీ తర్వాత మొత్తం రామ్ చరణ్ యొక్క ఆశలు మాత్రం పెద్ద మూవీ మీదనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2 ఇయర్స్గా దీని మీద వర్క్ చేస్తున్నాడు బుచ్చిబాబు డైరెక్టరు. సో 2 ఇయర్స్గా స్క్రిప్ట్ పకడ్బందీగా రెడీ చేసి ఇప్పుడు సెట్స్ మీదకి తీసుకెళ్ళాడు అండ్ షూటింగ్ ఆన్ సెట్స్లో ఉన్నది. సో దీనికి మళ్ళీ పుష్ప 2 కంప్లీట్ అయిన తర్వాత ఆయన సుకుమార్ యొక్క సంస్థ తోడవడం అండ్ మైత్రి మూవీస్ వాళ్ళు తోడవడం సో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దానికి మళ్ళీ బాలీవుడ్ బూటీ శ్రీదేవి యొక్క కూతురు జాన్వీ కపూర్ ఈ మూవీలో మెయిన్ హీరోయిన్గా నటించడం ఇంకా ప్లస్ పాయింట్ అయిపోయింది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ మార్చి 26 తారీఖు సంథింగ్ డేట్ ఫిక్స్ చేసిర్రు. ఆ డేట్కి మాత్రం సో వసూళ్ల పరంగా కూడా ఈ మూవీ చాలా హై వోల్టేజ్లో ఉంటుందని మాత్రం చెప్పడంలో ఎలాంటి అసలు లేదు. సో దాన్ని తోడు చేసుకుని ఆల్రెడీ నిర్మాతలు కూడా శాటిలైట్ రైట్స్ కానీ ప్రమోషన్స్ కూడా గట్టిగానే స్టార్ట్ చేశారు. దాని ప్రకారం స్కెచింగ్ కూడా ఉన్నదని చెప్పొచ్చు. సో ఏదేమైనా మరి ఈసారి రామ్ చరణ్ గారికి మరి గట్టిగానే పోటీ ఉంటుంటాను అనుకుంటున్నాను. ఎందుకంటే వేరే మూవీస్గా వచ్చే లైన్లో ఉన్నాయి. బట్ ఈ మూవీ కదా బుచ్చిబాబుకి మాత్రం రామ్ చరణ్ గారికి పెద్ద హిట్ ఇస్తాడనే చూడవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ చాలా ఆశగా వెదుగు చూస్తున్నారు రామ్ చరణ్ గారికి హిట్ పడాలని. సో ఒక మెగా ఫ్యాన్స్లో మరి బుచ్చిబాబు ఏ విధంగా ఎంత పెద్ద హిట్ ఇస్తాడనేది చూడాలి. ఎందుకంటే బుచ్చిబాబు ఉప్పెన మూవీతోటి మన
సాయిధరమ్ తేజ్ తమ్మునికి మాత్రం మంచి హిట్ ఇచ్చాడు. ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇండస్ట్రీకి ఇంట్రొడ్యూస్ చేశాడు. సో ఆయన కాన్ఫిడెన్స్ తోటే మరి రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబుకి డైరెక్షన్ బాధ్యత అప్పగించి పెద్ద మూవీ తన చేతిలో పెట్టాడు. మరి ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఈ మూవీ మొత్తంలో బేసిక్గా స్పోర్ట్స్ నేపథ్యంలో సాగుతుందని చెప్తున్నారు. సో ఏది ఏమనుకున్నా పెద్ద మూవీ ఒక మంచి ట్యాగ్ లైన్ కూడా చాలా ఒక డిఫరెంట్గా ఉన్నది. ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. సో డెఫినెట్గా రామ్ చరణ్ గారి గెటప్ కానీ ఆయన యొక్క యాక్షన్స్ కానీ ఇందులో కొంచెం డిఫరెంట్ రోల్గా చూపిస్తున్నారు. సో ఒక డిఫరెంట్గా ఎవరు చూపించని యాక్షన్స్ అండ్ చూపించని ఫోటోగ్రఫీలో చూపించడానికి బుచ్చిబాబు తన ట్రయల్ చేస్తున్నారని చెప్తున్నారు. సో మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.